అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఈ నెల 9వ తేదీన మాకవరపాలెం మెడికల్ కాలేజ్ ను పరిశీలించనున్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం వద్ద మెడికల్ కాలేజ్ ను పరిశీలించారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్స్ కన్వీనర్ తలసిల రఘురాం, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, స్థానిక మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, అనకాపల్లి వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డెడ ప్రసాద్, విశాఖపట్నం వైసీపీ అధ్యక్షులు కెకే రాజు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం అనకాపల్లి వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. పత్రికా సమావేశంలో ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరంపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ను మాజీ మంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకుని తమ సొంత జాగీర్లాగా ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ ఎవరైనా వెనక్కి తీసుకోగలుగుతారా? అసలు పాడేరు లాంటి చోట ఒక ప్రభుత్వ వైద్య కళాశాల వస్తుందని చెప్పి, అక్కడ ఒక పెద్ద ఆసుపత్రి వస్తుందని చెప్పి ఎప్పుడన్నా ఎవరన్నా కలగన్నారా? అంత గిరిజన ప్రాంతంలో మారుమూల కూడా జగన్ గారు ఈ వసతులు తీసుకొస్తే నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు ఇవాళ అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ కళాశాలని పరిశీలన కోసం మన జిల్లాకి, అనకాపల్లి జిల్లాకే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించాలని చెప్పి మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అదేవిధంగా అన్ని వర్గాలను కూడా కోరుతూ ఉన్నాం. అంటే కళ్ళు ఉన్న వాళ్ళకైతే కనిపిస్తాయి, కళ్ళు మూసుకుని మాట్లాడే వాళ్ళకి, అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి ఏం కనపడవు. ఒకసారి వస్తే స్పీకర్ గారు కానీ ఇతర నాయకులు కానీ వెళ్ళి చూస్తే ఆ బిల్డింగ్లు ఎందుకు కడతారో తెలుస్తుంది. అంతే తప్పించి అదేమి మల్టీప్లెక్స్ కాదు, లుల్లుకి ఏమి ఇవ్వలేదు. అక్కడ GO 204 మా మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు చెప్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ GO నెంబర్ 204 అక్కడ మెడికల్ కాలేజ్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ కోసం అది విడుదల చేశారు. మొట్టమొదటి దానికి అనకాపల్లిలోనే స్థలాన్ని కేటాయించి ఇక్కడ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆటంకాలు రావడంతో తిరిగి మళ్ళీ దాన్ని నర్సీపట్నాన్ని మార్చిన విషయం కూడా ఆ రోజు ప్రజా సంబంధ వ్యవహారాలు తెలిసిన ఎవరికైనా సరే తెలుస్తుంది. ఈ కూటమిలో ఉన్న నాయకులు మరి అధికారం వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో లేకపోతే కావాలని అబద్ధాలు మాట్లాడుతున్నారో కానీ ఒకసారి వెళ్ళి చూస్తే అది మెడికల్ కాలేజీ కాదో వాళ్ళకి అర్థం. మరి అది మెడికల్ కాలేజీ కాదనుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రైవేటైజేషన్ ఇస్తామని చెప్పి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు? వాళ్ళు పిలిచిన దాంట్లో ఉందా? అది నర్సీపట్నం ఉంది కదా, మరి దేనికి ఇద్దాం అనుకుంటున్నారు? మాట్లాడేటప్పుడన్నా కొంచెం అవగాహనతో మాట్లాడితే వాళ్ళ సీనియారిటీ గౌరవం ఉంటుంది. ఇదే కాదు, కేవలం ప్రైవేటు వ్యక్తులను పోషించడం కోసమే మాట్లాడితే ఇప్పుడు డబ్బులు లేవు, డబ్బులు లేకుండా స్టార్ట్ చేశారంటారు చంద్రబాబు నాయుడు. మరి అమరావతిలోనేమో 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు ఖర్చు పెడతాను అన్నవాడు ఒక 10,000 కోట్లు ప్రభుత్వ వైద్యశాలకు పెట్టలేడా? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి పెట్టలేడా? కేవలం 2024-25 సంవత్సరంలో అడ్మిషన్స్ చూసుకుంటేనే 700 MBBS సీట్లు పోయినాయి అని చెప్పి తేల్చారు. పులివెందుల్లో అయితే మాకు సీట్లు అక్కర్లేదని కేంద్రానికి రాసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. అంటే ఎంతమంది వైద్య విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నట్టు. వాళ్ళ సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చీ అంటున్నా కూడా సిగ్గులేదు. ఇదేమి నిర్ణయాలని చెప్పి మాట్లాడుతున్నా కూడా తమ సొంతంగా అనుకూల మీడియా ఉంది కాబట్టి దాంట్లో ప్రచారం చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో చూస్తే చంద్రబాబుని ఎప్పుడూ కీర్తించే కొన్ని మేధావి వర్గాలు కూడా ఇది తప్పు అని చెప్పి ఖండిస్తూ ఉన్నాయి. అయినా సిగ్గులేనట్టుగా సేమ్ మేము అనుకున్నది చేస్తాం, ఒకవేళ ఈ కాలేజీలు పూర్తయి 17 కాలేజీలు వస్తే జగన్ గారి చరిత్రలో నిలబడిపోతారు, పేద ప్రజల్లో గుండెల్లో నిలబడిపోతారని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు కింద ఈ కాలేజీలన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం. దాంతోపాటు రెండో వైపున మన వాళ్ళు బాగుండాలి, మనకు కావాల్సిన వాళ్ళందరికీ కాలేజీలు ఇచ్చేద్దామని కార్యక్రమం. దీనికోసం లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఎవరెవరితో ఎక్కడెక్కడ సమావేశాలు, రహస్య సమావేశాలు జరిగినాయి కూడా మా అందరికీ తెలుసు.
నా దగ్గర సమాచారం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీ మాకవరపాలెం వద్ద నిర్మాణం చేస్తున్న కాలేజీని చూడడానికి వస్తూ ఉన్నారు. దాని డీటెయిల్డ్ షెడ్యూల్ మళ్ళీ ప్రకటిస్తాం. అమర్ గారు మాట్లాడారు.